ప్రియమైన ఉద్యోగ ఆశావహులారా, ఈ వీడియోలో మనం చూడబోతున్నాం కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2026 గురించి పూర్తి వివరాలు. మొత్తం 64 పోస్టులు, సెంట్రల్ గవర్నమెంట్ PSU ఉద్యోగం, మంచి జీతం, మంచి భవిష్యత్. ఈ వీడియో చివరి వరకు చూస్తే నోటిఫికేషన్ నుంచి సెలక్షన్ వరకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది మినిరత్న కేటగిరీ ఐ సెంట్రల్ PSU. ఇది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ మరియు వాటర్వేస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 2026 సంవత్సరానికి గాను ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఇంజనీరింగ్, ఫైనాన్స్, HR విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఈ నోటిఫికేషన్లో మొత్తం 64 ఖాళీలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే మెకానికల్ 31 పోస్టులు, ఎలక్ట్రికల్ 11 పోస్టులు, నేవల్ ఆర్కిటెక్చర్ 9 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ 4 పోస్టులు, సివిల్ 3 పోస్టులు, సేఫ్టీ 3 పోస్టులు, ఫైనాన్స్ 2 పోస్టులు, హ్యూమన్ రిసోర్స్ 1 పోస్టు. ఇవన్నీ UR, OBC, SC, సెయింట్, US, PWBD కేటగిరీలకు గవర్నమెంట్ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి. ఇప్పుడు ముఖ్యమైన తేదీలు చూద్దాం. నోటిఫికేషన్ విడుదలైన తేదీ 28 జనవరి 2026. ఆన్లైన్ అప్లై ప్రారంభం 28 జనవరి 2026. అప్లై చేయడానికి చివరి తేదీ 20 ఫిబ్రవరి 2026. ఆన్లైన్ ఎగ్జామ్ తేదీ తర్వాత ప్రకటిస్తారు. చివరి తేదీ మిస్ అయితే అవకాశం ఉండదు. వయస్సు లెక్కించే తేదీ 20 ఫిబ్రవరి 2026. జనరల్ కేటగిరీ వాళ్లకు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు, OBC వాళ్లకు 30 సంవత్సరాలు, SC, సెయింట్ వాళ్లకు 32 సంవత్సరాలు. PWBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీ వివరాలు ఇలా ఉన్నాయి. జనరల్, OBC, EWS వాళ్లకు 1000 రూపాయలు, SC, సెయింట్ వాళ్లకు ఫీజు లేదు. PWBD అభ్యర్థులకు కూడా ఫీజు లేదు. ఫీజు ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి రాదు. ఇప్పుడు అర్హతలు చూద్దాం. ఇంజనీరింగ్ పోస్టుల కోసం BE లేదా బీటెక్ రెలెవెంట్ డిసిప్లిన్లో కనీసం 65% మార్కులు ఉండాలి. ఫైనాన్స్ పోస్టు కోసం CA లేదా CMA ఫైనల్ పాస్. హ్యూమన్ రిసోర్స్ పోస్టు కోసం MBA or HR by MSW పర్సనల్ మేనేజ్మెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయి ఉండాలి. జీతం విషయానికి వస్తే ట్రైనింగ్ పీరియడ్లో నెలకు సుమారు 50,000 రూపాయలు స్టైపెండ్ ఉంటుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ -E1 గ్రేడ్గా నియమిస్తారు. పే స్కేల్ 40,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయలు వరకు. సగటు నెల జీతం సుమారు 82,700 రూపాయలు. దీనితో పాటు DA, HRA, PF, NPS, మెడికల్, లీవ్, ప్రమోషన్స్ వంటి అన్ని ప్రభుత్వ లాభాలు ఉంటాయి. సెలక్షన్ మొత్తం 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్. మొత్తం మార్కులు 60 సమయం 60 నిమిషాలు. సబ్జెక్ట్స్ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, రీజనింగ్, న్యూమెరికల్ అబిలిటీ, సబ్జెక్ట్ నాలెడ్జ్. సాధారణంగా నెగటివ్ మార్కింగ్ ఉండదు. రెండో దశ ఇంటర్వ్యూ ప్రాసెస్. గ్రూప్ డిస్కషన్ 10 మార్కులు, రైటింగ్ స్కిల్స్ 10 మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ 20 మార్కులు, మొత్తం 40 మార్కులు. ఫైనల్ సెలక్షన్ ఫేజ్ 1 ప్లస్ ఫేజ్ 2 మార్కుల ఆధారంగా ఉంటుంది. ఇది కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2026 గురించి పూర్తి సమాచారం. మీకు వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ పెట్టాను. అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ PDF తప్పక చదవండి.